శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. ఈరోజు విషయం ఏంటంటే, రేపు చైత్ర అమావాస్య. చాలా మంచి రోజు. ఎంత మంచి రోజు అంటే, మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారము దొరికేటటువంటి రోజు. ఈ చైత్ర అమావాస్య రోజు చిన్న పరిహారం చేసుకున్నా మనకున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చూడండి, అన్ని రకాల సమస్యలు అంటే ఎటువంటి రుణ బాధలున్నా, అప్పుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మానసికంగా ప్రశాంతత లేదు, ప్రతిరోజు గొడవలే అవుతున్నాయి, కుటుంబంలో కలహాలు ఎక్కువైపోయినాయి, ఇటువంటి సమస్యలున్నా, తర్వాత మనం ఎదుటివానికి అప్పు ఇచ్చినాం, వాళ్ళ అవసరాలకు ఏదో అడిగితే ఇచ్చినాం, అవి మళ్ళీ మనకు రిటర్న్ రావట్లేదు, వాళ్ళు సమయానికి తిరిగి ఇవ్వట్లేదు, దానివల్ల కూడా మానసికంగా ప్రశాంతత లేకుండా ఉన్నాం. ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతోని ఇంట్లో ప్రశాంతంగా గడపలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రేపు మీ ఇంట్లో మీరు ప్రతిరోజు చేసేటటువంటి పూజా కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ఏవైనా తినేటటువంటి పదార్థాలని దానం చేయండి. అది మీ శక్తిలో అయినంతనే దానం చేయండి, ఎక్కువ చేయమని అనట్లేదు. మళ్ళీ నేను ఇక్కడ దానం అనేది ఏ దేవాలయానికో లేకపోతే మనుషులకో కాదు, ఏవైనా మూగ జీవాలకు పెట్టండి. మీకు దగ్గరలో ఏదన్నా గోశాల ఉంటే, లేదు మీరు పల్లెటూర్లలో కనుక ఉండి మీ ఇంట్లోనే ఆవులున్నా లేకపోతే మీ ఊర్లో ఆవులున్నా, మీ వల్ల అయిన కాడికి అవి తినేటటువంటి పదార్థాన్ని పెట్టండి. అది ఏదైనా కావచ్చు. మీ దగ్గర ఏం లేకపోతే ఒక పిడికెడు గడ్డి తీసుకుపోయి పెట్టండి. మాకు ఇవన్నీ అందుబాటులో లేవు అనుకునే వాళ్ళు కొన్ని గింజలు, అవి బియ్యం గింజలు కానీ ఏవైనా పక్షులు తినేటటువంటి గింజలు తీసుకెళ్ళి పక్షులకు పెట్టండి. ఒక ప్లేట్లో పోసి ఇంటి మీద పెడితే పక్షులు అవి వచ్చి తినిపోతాయి. ఈ పదార్థాలని మీరు ఎప్పుడైతే పక్షులకు కానీ ఆవులకు కానీ ఇస్తున్నారో, ఇవ్వడానికంటే ముందు ఒక 30 నిమిషాలు మీరు సమర్పించేటటువంటి పదార్థాలు మీ చేతిలో ఉండాలి. ఆ సమయంలో మీకున్నటువంటి అన్ని రకాల బాధల్ని అమ్మవారితోని పూర్తి ఏకాగ్రతతో మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒక 30 నిమిషాలు. అది పొద్దున్న పూజ చేస్తే పొద్దున చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు రేపు మొత్తం మీద ఏ సమయం అనుకూలంగా ఉంటుంది మీకు అనుకుంటే ఆ సమయంలో ఒక 30 నిమిషాలు సమయం కేటాయించి మీకున్నటువంటి అన్ని సమస్యల్ని మనసులో అనుకుంటూ అమ్మవారితో మాట్లాడుతున్నట్టు, అమ్మవారికే చెప్తున్నట్టు చెప్పుకోండి. తర్వాత ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి ఆవులకు కానీ లేదంటే పక్షులకు కానీ పెట్టండి. పక్షులకు పెట్టేవాళ్ళు కొన్ని నీళ్ళు కూడా ఉంచండి. ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టండి. ఎండాకాలం కదా, వాటి దప్పిక తీర్చిన వాళ్ళు అవుతారు. అది కూడా పుణ్యం లభిస్తుంది. చూడండి, ఈ పరిహారం చేయడం వలన మీరు ఈ జన్మలో చేసినటువంటి, మీకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఎటువంటి పాపం ఉన్నా కానీ అది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా మీకు కుదిరిన సమయంలో రేపు మొత్తం మీద ఏదో ఒక సమయంలో 30 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా అమ్మవారితో మాట్లాడుతున్నట్టు అనుకొని విషయం మొత్తం, మీ బాధలన్నీ ఆమెకు చెప్పి తర్వాత పెట్టండి. ఇంకొక విషయానికి వస్తే, రేపు ఎవరింట్లోనైతే పిల్లలు సరిగ్గా లేరు, రకరకాల ఇబ్బందులు, పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు ఇంట్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి సమస్య అయినా కావచ్చు, పిల్లలు మీ మాట వింటురా లేకపోతే మీ మాట పిల్లలు వ్యతిరేకించి మీరు చెప్పింది వినకుండా వారి ఇష్టమైనటువంటి దారిలోకి వెళ్తున్నారు. మంచి దారిలోకి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అక్కడ సమస్యనే ఉండదు అసలు. అలా కాకుండా వేరే రకంగా వెళ్ళినప్పుడు మాత్రమే సమస్య ఉంటుంది. దీంతోపాటు పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి,
ఎక్కడికి పోయినా కానీ సాల్వ్ కావట్లేదు అనుకునేటటువంటి వారు రేపు ఒక దారం తీసుకోండి. మామూలుగా చేతికి కట్టుకుంటే కంకణాలు కట్టుకునేటటువంటి దారం అంటే ఇస్తారు. 5 రూపాయలు 10 రూపాయలు పెడితే ఒక ఉండ వస్తుంది. ఆ దారం తీసుకొని ఒక మూరెడంత పొడుగు కట్ చేయండి. అంటే 1 ఫీటున్నర 2 ఫీట్ల అంతా కట్ చేయండి. మీ పూజా విధానం మొత్తం అయిపోయిన తర్వాత ఆ దారాన్ని 1 ఇంచు గ్యాప్తోని 9 ముళ్ళు వేయండి. దానికి ప్రతి ముడి దగ్గర కూడా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ వేయండి. దాంతోపాటు మీకున్నటువంటి సమస్యని మళ్ళీ అమ్మవారికి చెప్పుకుంటూ ఉండండి. ఇది కూడా హడావుడిగా 9 ముళ్ళు ఏమన్నారు కదా అని చెప్పి తొందరగా వేసి చేయడం కాదు. కొద్దిగా సమయం తీసుకుంటూ మీకున్నటువంటి బాధను అమ్మవారికి చెప్పుకుంటూ చేయండి. తర్వాత ఆ దారాన్ని పిల్లవాళ్ళ చేతికి కట్టండి. ఇది అమ్మాయిలైనా కట్టుకోవచ్చు, అబ్బాయిలైనా కట్టుకోవచ్చు. ఆడపిల్లలైతే ఎడమ చేయి కట్టండి, మగపిల్లలైతే కుడి చేతికి కట్టండి. ఒకవేళ పిల్లలు మేము చేతి కట్టుకుంటే ఇది ఎందుకు కట్టుకున్నావు అని చెప్పేసి ఎవరన్నా అడిగితే మాకు ఇబ్బంది అనిపిస్తుంది, నామోషిగా అనిపిస్తుంది అని కనుక అనుకుంటే వాళ్ళు కాలు కట్టుకుంటామంటే కాలుకు మాత్రం నల్ల దారమే కట్టాలి. సేమ్ ఇదే విధంగా నల్ల దారం తీసుకొని దానికి 9 ముళ్ళు వేసి ఆ దారాన్ని కాలు కట్టండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. తర్వాత విషయానికి వస్తే ఈ చైత్ర అమావాస్యనే భూతాది అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది తంత్రశాస్త్రం ప్రకారం ఈ విధంగా పిలుస్తారు. ఎవరైతే మంత్ర సాధనలో ఉంటారో వారికి రేపు ఈ అమావాస్య రోజు అనేది ఒక వరంలాగా లభించినటువంటి రోజు. రేపు మొత్తం సాధ్యమైనంత వరకు మంత్ర సాధన చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ధూపం వేసుకోండి. ధూపం ఎలా వేయాలి అనేది ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టినాం. ఆ విధంగా రేపు సాయంత్రం 7 గంటల సమయంలో ధూపం వేసుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు చేసినటువంటి పరిహారం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. దేవస్థానం దగ్గరలో ఉండి రావడానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు రేపు దేవస్థానానికి రండి. హోమ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి రక్ష కంకణ ధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.